వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 ఫైనల్ పేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేసేసారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు, అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాగే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి ఈసారి చాలా స్పీడ్గా అయితే రావడం అయితే జరిగింది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది. అయితే ఒకసారి మనం డీటెయిల్గా ఈ యొక్క నోటిఫికేషన్లోకి మనకు వెళ్ళినట్టయితే ఇక్కడే మనం చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్ ఎంపీ సిస్టమ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అంటే ఇంక ఇదే ఫైనల్ ఫేజు. మీకు థర్డ్ ఫేజ్ కానీ ఇలాంటిది ఏమి కూడా మీకు కండక్ట్ చేయరు, ఎందుకంటే మనకి సెకండ్ ఫేజ్ ఇంకా ఫైనల్ ఫేజ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏగని చెప్తాను, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మీరు పెట్టుకోవచ్చు అని క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. అయితే ఒక్కసారి మనం డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి దీనికి సంబంధించి మనకి బి నవ్య గారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే హెడ్ ఉంటారో ఆవిడైతే ఈ యొక్క టోటల్గా నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. అయితే మనకి గమనించవచ్చు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఈ మంత్ 23వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పూర్తి చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఫేజ్ 1లో మీరు ఒకవేళ అమౌంట్ పే చేసి ఉంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫేజ్ 1లో మిస్ అయ్యి ఉంటారో అంటే ఇంటర్ సప్లిమెంటరీలో కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసుకునే వాళ్ళు అవసరం లేదు. అలాగే ఈ నెల అంటే ఈ మంత్ 23rd నుంచి 24th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అంటే ఎవరైనా వెరిఫికేషన్ పెండింగ్లో ఉండిపోయి ఇంకా ఆగిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా మీ వెరిఫికేషన్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి గమనించవచ్చు ఇక్కడ గమనించవచ్చు 24వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ మంత్ 27th మీరు పెట్టిన ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే 27th అయితే మీరు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా మీకు ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది జూలై 30th మీకు రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అనేది ఈ మంత్ 30th అనమాట. ఇంకా మీకు ఆగస్టు 3లోగా విద్యార్థులు అయ్యే కళాశాలకి మీ యొక్క అంటే వెరిఫికేషన్ ఉంటుంది కదా, తాళ్ళలోపు మీ వెరిఫికేషన్స్ అనేది అంటే మీ ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఫేజ్ 1లో మీరు ఎలా ఇచ్చుంటారు కాలేజీకి వెళ్ళి 22nd లోపు ఆ విధంగా మీరు ఎలా ఇచ్చుంటారో ఒకవేళ ఫైనల్ పేజ్లో మీకు సీట్ అలాట్ అయ్యి ఉంటే అలా మీరు కంప్లీట్ చేసుకుంటారనమాట. సో ఈసారి చాలా స్పీడ్గా అయితే రిలీజ్ చేశారు, ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పటికే డిలే అయిపోయింది ఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది. సో అగైన్ డిలే చేస్తే కానీ మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది ఇబ్బంది పడుతుంది కాబట్టి సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని సో తొందరగా అయితే మనకి రిలీజ్ చేశారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా కౌన్సిలింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.